పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటులో పెద్దపల్లి జిల్లా కీలక పాత్ర పోషించిందన్నారు. తెలంగాణ ఉద్యమంలోని సింగరేణి కార్మికులదే ముఖ్య భూమికని, బీఆర్ఎస్ పార్టీ భారతదేశ చరిత్రలోని చరిత్ర తిరగ రాసిందన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్దపల్లి జిల్లాలోని ముందు 3 నియోజకవర్గాల నుండి కూడా వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నిర్వహించే రజతోత్సవ సభ తెలంగాణ కుంభమేళాగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమై ప్రజల ఆదరణ కోల్పోతోందని తెలిపారు. గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని, ఉద్యోగ నియామకాల్లో నాన్ లోకల్ కోటాను తొలగించి లోకల్ అభ్యర్థులకే ప్రయారిటీ కల్పించాలని కోరారు. రజతోత్సవ సభకు మేము సైతం కేసీఆర్ గారికి మద్దతుగా పాల్గొంటామని గౌరవనీయులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మ చరిత్రను తెలుపుతూ తెలంగాణ ప్రాంత సంస్కృతి సాంప్రదాయం అనేటువంటి బతుకమ్మను, తెలంగాణ బతుకమ్మను ఆనాడు మహిళలందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయ్యే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా సాగుతున్నటువంటి ఉద్యమంలో ప్రతి బతుకమ్మకు జై తెలంగాణ అని పేరు రాసేటువంటి విధంగా ఉద్యమానికి ఎందుకంటే 5-10 మంది ఉంటే ఆనాడు మమ్మల్ని చూసి అవహేళన చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ గవాళ్ళు ఉంటేనే బాగుంటుండే, మన రాష్ట్రానికి కొంత రక్ష ఉంటుండే అనేటటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇటువంటి ఒక పార్టీ పెట్టి మొత్తం భారతదేశ చరిత్రను మార్చి, చరిత్ర గతిని మార్చి 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1గా నిలబెట్టినటువంటి ఈ పార్టీ రజతోత్సవ సంబరం అంటే సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాలు గడిచి చేసుకుంటున్నటువంటి సంబరం అది వరంగల్లో చేసుకుంటా ఉన్నాము. మనం ప్రతి సంవత్సరం టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్లీనరీ పెట్టుకొని ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ సభ చేసుకున్నప్పటికీ కూడా ఈ ప్రత్యేకత ఉంటుంది, చాలా ప్రత్యేకత. ఈ 25 వసంతాలకు సంబంధించినటువంటి మొత్తం చరిత్రనంతా కూడా యావత్ తెలంగాణ సమాజం నెమరు వేసుకునేటటువంటి సందర్భం ఇది. మేము కూడా టీఆర్ఎస్ పార్టీ నుండి జరిగినటువంటి అనేక ఉద్యమాలు చేసిన త్యాగాలు అన్నింటినీ గుర్తు చేసుకుంటున్నాం. గుర్తు చేసుకోవడమే కాకుండా ఈ ఏప్రిల్ 27 నుంచి మొదలు పెడితే వచ్చే ఏప్రిల్ 27 వరకు కూడా ఈ సంవత్సర కాలం మొత్తం కూడా అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి కేసీఆర్ గారికి సంబంధించి మొత్తం బీఆర్ఎస్ పార్టీ నడిపించినటువంటి ఉద్యమానికి సంబంధించి అనేకమైనటువంటి అంశాలను కూడా ముందుకు తీసుకొని పోతాం. ఇవాళ పెద్దపల్లి ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో మరి చాలా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడైనా మద్దతు లభించింది. ఈ రజతోత్సవ సభ కూడా పెద్ద ఎత్తున పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి, అన్ని మండలాల నుంచి, అన్ని గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, తెలంగాణ రాష్ట్ర సమితి మంచి కోరుకునేటటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్రాన్ని ప్రేమించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశానికి రావాలని చెప్పి ప్రత్యేకంగా మేము ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఇందుకోసం అంటే సభ ఏర్పాట్లే అద్భుతంగా సాగుతూ ఉన్నాయి. దాదాపు 1300-1400 ఎకరాల్లో సభాస్థలి ఉండడం, మజ్జిగ ప్యాకెట్లే దాదాపు 20-25 లక్షల పైచీలకు మజ్జిగ ప్యాకెట్లు పెడతా ఉన్నామంటే వచ్చేటటువంటి ప్రజలు ఎంతమంది ఉంటారో, ఆ జనవాహిని ఏ విధంగా ఉంటుందో నిజంగా తెలంగాణ యావత్తు కూడా వచ్చి చూడాల్సినటువంటి ఒక సమావేశంగా, చరిత్రలో నిలిచిపోయేటటువంటి సమావేశంగా ఇది ఉండబోతా ఉన్నాయి. అంటే కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తలేరు బంధం పెట్టి ఈ వచ్చినటువంటి 16 నెలలలో ఏం చేసారు? మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? కేసీఆర్ గారు అంతకుముందు 80,000 నోటిఫికేషన్ ఇస్తే అదే 80,000కి వెళ్ళి మీరు 50,000 మీరు ఇలా ఉద్యోగాలు ఇచ్చి కొత్తగా మేమేదో ఇచ్చినామని చెప్తున్నారు. గ్రూప్ 1 కండక్ట్ చేసి ఎంత దారుణం అండి. గ్రూప్ 1లో ప్రతి ఒక్కరు కూడా ఇలా కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితులు. తెలుగు మీడియం వాళ్ళు అంటున్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అంటున్నారు, అంతటా అవినీతి జరిగిందని అంటున్నారు. మళ్ళీ ఒకసారి పెద్దపల్లి యువత తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, గ్రూప్ 1 పరీక్షను ఖచ్చితంగా రద్దు చేయాలి, మళ్ళీ పరీక్షను కండక్ట్ చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తాను. అట్లానే జీవో 29 దాని ద్వారా మొత్తం రిజర్వేషన్ వచ్చే ప్రతి ఒక్కరికి, మరి మహిళలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అందరికీ కూడా అన్యాయం జరిగే విధంగా కొత్త జీవో తీసుకొచ్చి కేసీఆర్ గారు జీవో 55 తీసుకొస్తే వీళ్ళు జీవో 29 తీసుకొచ్చి యువకుల పొట్టగొడుతున్నటువంటి పరిస్థితి, రిజర్వేషన్ ఎత్తగొడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తా ఉంది. అట్లనే మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమం నడిచిందే నీళ్లు నిధులు
నియామకాలను కేసీఆర్ గారు పట్టుబట్టి 6-7 సంవత్సరాలు రాష్ట్రపతి గారిని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మన రాష్ట్రంలో జరిగే ఏ నియామకమైనా 95% లోకల్స్కి వేయాలని చెప్పి కేసీఆర్ గారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సాధించుకొస్తే ఇప్పుడు మీరు వేసే ప్రతి నోటిఫికేషన్లో మళ్ళా మీరు నాన్ లోకల్ కోటా పెడతా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విఘాతంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా మీరు పనిచేస్తూ ఉన్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తాము. అట్లా అందరికీ ఐఐటీలలో ఐఐఎంలో సీట్లు వచ్చినట్టు మనం చేస్తే ఇవాళ పిల్లల్ని పొట్టబెట్టుకుంటున్నారు. 100 మంది పైచిలకు పసి ప్రాణాలు ఆల్రెడీ పోయినాయి. అట్లానే హాస్పిటల్ ఎంత బాగుండే కేసీఆర్ కిట్టిస్తే గవర్నమెంట్ హాస్పిటళ్లలో ప్రసవాలు పెరిగి ఉండే. ఇవాళ మళ్ళా అది ఉంటాయి, మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి పోయేటటువంటి పరిస్థితి వస్తుంది. అంటే 1-2 అని కాదు, ఏదైతే కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి అభివృద్ధి పథకం ఉందో దాన్ని మొత్తం కూడా వెనక్కి తీసుకుపోయి రాష్ట్రాన్ని మళ్ళా తిరోగమన దిశలో నడిపిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరిని కూడా ఆలోచించి మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. మరీ ముఖ్యంగా మన సింగరేణిని మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారు ఎన్నడూ కూడా బొగ్గును వేలం వేస్తామంటే ఒప్పుకోలేదు. మనం అన్ని ఆప్షన్లను కూడా బహిష్కరించాం. కానీ ఈ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మొత్తంగా సింగరేణిని కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టేటట్టుగా బొకేలు తీసుకుపోయి మన హైదరాబాద్లో ఆ కమిటీ వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గరికి పోయి మేము కూడా వేలంలో పాల్గొంటాం, మీరు వేలం వేసుకోండి అని చెప్పి ఒప్పుకొని వచ్చినటువంటి సందర్భం ఇలా సింగరేణి ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మనం కాపాడుకున్నాం సింగరేణిని, వాళ్ళు మొత్తంగా కూడా ఎత్తేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా నిన్నగాక మొన్న లాభాలలో వాటా పంచమని చెప్పి గొప్పగా చెప్పుకొని మొత్తంగా నష్టం చేసి కార్మికులను మోసం చేసినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. దాని గురించి కొత్తగా చెప్పే అవసరం లేదు. అట్లానే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ 3 ఘోరమైన లేబర్ కోడ్లు పాస్ చేస్తే చూసుకుంటూ కూర్చున్నారు కాంగ్రెస్ వాళ్ళు, కానీ ఒక్క మాట కూడా లేదు. అంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించరు, రాష్ట్రంలో జరగాల్సినటువంటి అభివృద్ధిని చూసుకోరు. మనం 8 మంది బీజేపీ వాళ్ళని 8 మంది కాంగ్రెస్ వాళ్ళని గెలిపించి పంపిస్తే మనకి 8 రూపాయలు కూడా రాలేదు బడ్జెట్లో. 8+8 = 0 అన్నట్టుగా మన తెలంగాణ పరిస్థితి తయారైంది. అంటే అల్టిమేట్గా మీటింగ్ అట్లానే పలు కార్యక్రమాలు ఉన్నాయి, వాటికి పాల్గొనడానికి వెళ్తూ పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్తోని ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీకి నాకు ఉన్నటువంటి అనుబంధంతో అందరం కూడా ప్రజాప్రతినిధులము ప్రజలందరికీ కూడా ఈ రజతోత్సవ సందర్భంగా వారికి మరొక మారు ఆహ్వానం పలకాలనేటువంటి ఉద్దేశంతో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమ సందర్భంలో ప్రదర్శించినటువంటి చైతన్యం, ఇక్కడి వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు, ఈ జిల్లా ప్రజల నుంచి వచ్చినటువంటి మద్దతు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో అత్యంత కీలకంగా పనిచేస్తుంది. ఇదే పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి సింగరేణి బొగ్గుగని కార్మికులకు హబ్ అయినటువంటి రామగుండం తదితర ప్రాంతాల్లో మేము తట్టా చర్మాస్ కింద పడేస్తామని చెప్పి బెదిరిస్తే భయపడి ఆనాడు సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఏర్పాటు దిశగా ఆలోచన చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాలి. అట్లనే ఇదే పెద్దపల్లి సెంటర్లో అనేక మార్లు ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు, ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఇక్కడి ప్రజలతో టీఆర్ఎస్ పార్టీకి ఈ గులాబీ కండవకున్న అనుబంధాన్ని కూడా మేము పదే గుర్తు చేసుకుంటున్నటువంటి సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. మరి వాళ్ళ ఒక పార్టీ పెట్టి 25 సంవత్సరాలు నడవడం, అది కూడా అప్రతిహతంగా నడవడం అంటే చిన్న విషయం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రను చూసుకుంటే దాదాపు ఒక 160 నుంచి 170 వరకు అనేక రకాల రాజకీయ పార్టీలు వచ్చినాయి పోయినాయి, కానీ నిలబడ్డాయి మాత్రం మన తెలంగాణలో మీరు చూసుకుంటే 2 అక్కడ టీడీపీ, ఇక్కడ టీఆర్ఎస్. మరి నిలబడ్డాయి అంటే ఇక్కడ టీఆర్ఎస్ ప్రత్యేకంగా పెనవేసుకొని పోయి ప్రజలతోని ఒక ఆత్మీయ బంధం, ఒక పేగు బంధం ఉందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఒక్కొక్కసారి సందర్భాల్లో ఎలక్షన్లలో ఓడిపోయే సందర్భాలు ఉన్నాయి, ఒక్కొక్కసారి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏది ఏమైనా ఈ గులాబీ కండువ కనపడగానే కొట్టుకొని తెలంగాణ గుండె ఉండదంటే మాత్రం అది ఖచ్చితంగా తెలంగాణ సమాజం అంతా యాక్సెప్ట్ చేసేటటువంటి నిజం. భరోసా లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. మీ అందరూ ఒకసారి ఆలోచించాలి, 1 ఎకరం ఉన్నటువంటి రైతుకి ఒక 35,000 మనకు రుణమాఫీ అవుతుంది అనుకుంటే ఈ 4 పంటలకు, గత 4 పంటలకు కలిపి చూసుకుంటే ఆల్రెడీ వాళ్ళు చేసినటువంటి హామీ ప్రకారం
40,000 వాళ్ళే ఇవ్వాలి రైతులు. అంటే 35,000 రుణమాఫీ చేసి 40,000 ఎగ్గొట్టేసి. దారుణం ఏంటంటే అది 1 ఎకరం ఉన్న రైతుకైనా, 4 ఎకరాలు ఉన్న రైతుకైనా, 10 ఎకరాలు ఉన్న రైతుకైనా ఎవరికి కూడా ఇవాళ వ్యవసాయం చేయాలంటే ధైర్యం రానటువంటి పరిస్థితి. ఎందుకు? ఒకవేళ పంట వేసుకుంటే మనం నారు పోసుకుంటే మరి తర్వాత నీళ్ళు వస్తాయో రావో తెలియనటువంటి పరిస్థితి, తర్వాత ఎరువు బస్తాలు దొరుకుతాయో దొరకవో తెలియనటువంటి పరిస్థితి, చివరికి పొట్ట కొట్టి వచ్చే దశలో నీళ్ళు ఇస్తారా ఇవ్వరా తెలియనటువంటి పరిస్థితి. అన్ని దాంట్లోనే మనం ధాన్యం చేసి కళ్ళంలా మరి వడ్లుంటే వాటిని కొంటారా కొనరా తెలియని పరిస్థితి. నేను ఇవాళ ట్రావెల్ చేసి హైదరాబాద్ నుండి ఇక్కడి వరకు వస్తుంటే ఈ గత 2-3 రోజుల్లో వచ్చినటువంటి గాలి దుమారంతో వానతోని అనేక చోట్ల ధాన్యం నానిపోయింది, అనేక చోట్ల మామిడి తోటలు పాడైపోయినాయి.